ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి సంబంధించిన సిలబస్ను మనం అనాలిసిస్ చేసుకుందాం. ముఖ్యంగా ఎస్ఏ బయాలజీకి సంబంధించిన సిలబస్. సో ముందుగా రిలీజ్ చేసినటువంటి సిలబస్కు ఈరోజు రిలీజ్ చేసినటువంటి సిలబస్కు ఏమైనా తేడాలు ఉన్నాయా? సో ఉంటే ఎటువంటి తేడాలు ఉన్నాయి? అదేవిధంగా చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్, ఏ బుక్స్ చదవాలి? సో ముఖ్యంగా 10th క్లాస్ పరంగా ఏ బుక్ చదవాలి? సో కొత్త బుక్ చదవాలా, లేదా న్యూ బుక్ ఓల్డ్ బుక్ చదవాలా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ మనం ఈ వీడియో చూద్దాం. రైట్. సో సో ముందుగా మనకి ఈ సిలబస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏం సిలబస్ ఇచ్చాడు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సిలబస్ మనకి ముఖ్యంగా ఏ అకాడమిక్ ఇయర్ ప్రకారం ఉన్నటువంటి బుక్స్ చదివితే మనకు సరిపోతుంది అనేటువంటి క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా 2023 అండ్ 24 ఈ అకాడమిక్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఏ బుక్స్ అయితే ఉన్నాయో ఆ బుక్స్ సరిపోతే, ఆ బుక్స్ ఫాలో అయితే మనకి సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించండి, ఎటువంటి కన్ఫ్యూజన్ గురి కావద్దు. 2023-24లో ఈ అకాడమిక్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఏ బుక్స్ అయితే మనకి స్కూల్ బుక్స్ ఉన్నాయో ఆ స్కూల్ బుక్స్ చదివితే సరిపోతుంది అనేటువంటి క్లారిటీ తోటి మనకి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనకి ఎటువంటి డౌట్ అనేది ఇంకా రాదు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్లో ఏ బుక్స్ అయితే ఉన్నాయో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. క్లియర్. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే మన స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి చూసినట్లయితే 6వ తరగతి నుంచి మనకి ఇంటర్మీడియట్ వరకు మనం బుక్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా కంటెంట్ పరంగా. ఓకే, కంటెంట్ 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంటెంట్ 40 మార్క్స్కి మనకి ఏ బుక్స్ చదవాలి అని చూసినట్లయితే 6th నుంచి ఇంటర్మీడియట్ చదవాలి, 6th నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ బుక్స్. ఏ అకాడమిక్ ఇయర్ కంటే 2023-24 అకాడమిక్ ఇయర్లో స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ బుక్స్ చదివితే సరిపోతుంది అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 6th నుంచి 9th క్లాస్ బుక్స్, కొత్త బుక్స్ చదవాలి. రైట్. సో 10th క్లాస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ ఓల్డ్ బుక్ చదివితే సరిపోతుందండి. ఓల్డ్ బుక్ చదువుతారు. ఓల్డ్ బుక్ ఇప్పుడు ఉన్నటువంటి బుక్ కాకుండా దీనికి ముందు ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ 10 చాప్టర్స్ అయితే బుక్ ఉంది, ఆ 10 చాప్టర్స్ చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ముందు రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం చూసినట్లయితే నేను ముందే చెప్తూ వచ్చాను. సో దీనికి ముందు ఆ సిలబస్ ప్రకారం చూసినట్లయితే కొత్త బుక్ అవసరం లేదు, ఓన్లీ మనము ఓల్డ్ బుక్ చదివితే సరిపోతుంది. ఆ సిలబస్ ఆ బుక్లోదే ఇచ్చాడు అని మీకు చెప్తూ వచ్చాను. సో కాబట్టి అదే సిలబస్ మనకి ఇచ్చాడు, కాబట్టి మనము ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది, న్యూ బుక్ అవసరం లేదు. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. 6th నుంచి 9th క్లాస్ వరకు కొత్త బుక్స్, 10th క్లాస్ వరకు ఓల్డ్ బుక్స్ చదివితే సరిపోతుంది. సో బుక్స్ పరంగా క్లారిటీ. రైట్. సో దీంట్లో మనం చూసినట్లయితే 80 మార్క్స్ సంబంధించి దేనికి ఎంతెంత కేటాయించారు ఒకసారి చూసినట్లయితే, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక 10 మార్క్స్ కేటాయించాడు. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దానికి ఒక 5 మార్క్స్. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి ఒక 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో కంటెంట్ సంబంధించి మనకి 40 మార్క్స్, అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్ బుక్స్ చదవాలి. సో మెథడాలజీ సంబంధించి ఒక 20 మార్క్స్, టోటల్గా మనకి 80 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఎటువంటి మార్పు అనేది లేదు ఈ కేటాయింపుల్లో. కాబట్టి పాత సిలబస్ ఏదైతే ఉందో ఆ పాత దాని ప్రకారం మన కేటాయింపులు జరగటం జరిగింది. క్లియర్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కంటెంట్ పరంగా చూద్దామండి. ఈ వీడియోలో కంటెంట్ ముఖ్యంగా 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ మెథడాలజీ ఇచ్చాడు. కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే 40 మార్క్స్ సంబంధించిన కంటెంట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్స్ ఇచ్చాడు, సో ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకి 40 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ ఎంత ఇచ్చాడు పార్ట్ 1లో, పార్ట్ 2లో వచ్చేసరికి మనకి పిఐ ఇచ్చాడు, పార్ట్ 3లో వచ్చేసరికి మనకి సైకాలజీ ఇచ్చాడు. సో మనకి పార్ట్ 4 ఒకసారి చూసుకున్నట్లయితే పార్ట్ 4లో సంబంధించి మనకి ఇక్కడ కంటెంట్ ఇచ్చాడు,
కంటెంట్కి సంబంధించి మనకి 40 మార్క్స్. సో కంటెంట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనకు కంటెంట్ బుక్స్ అనేది చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ముందుగా మనకి ఇంటర్మీడియట్ పక్కన పెట్టినట్లయితే ఒకసారి 6th నుంచి 10th క్లాసెస్ వరకు సిలబస్ ఏ విధంగా ఇచ్చాడు అనే దాన్ని ఒకసారి చూసినట్లయితే, సో ఇక్కడ మనకి ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేశాడండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అలా 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి ఈ 6th నుంచి 10th క్లాస్ వరకు మనకి సిలబస్ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ పార్ట్లో లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవక్రియలు లేదా జీవన క్రియలు అనేటువంటి టాపిక్లో మనకి కొంత సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ సిలబస్లో చూసినట్లయితే చూడండి, ఇదంతా కూడా మనకి అవర్ ఫుడ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ మాల్ న్యూట్రిషన్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, ఇదంతా కూడా మనకి 6th క్లాస్లో ఫస్ట్ యూనిట్ మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. క్లియర్ గుర్తుపెట్టుకోండి, 6th క్లాస్లో ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ప్లాంట్స్ టైప్స్, ప్లాంట్ పార్ట్స్, ఫంక్షన్స్. ఓకే, ఇదంతా కూడా మనకి 6th క్లాస్లో ఉన్నటువంటి 6thలో ఉన్నటువంటి టాపిక్ నోయింగ్ అబౌట్ ప్లాంట్స్, మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి యూనిట్ చదివితే సరిపోతుంది మనకి ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూట్రిషన్, టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, అంటే మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ అనేటువంటి ఈ 2 టాపిక్స్ మనకి 7th జనరల్ సైన్స్లోని మనకి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 యూనిట్స్ మనం చదువుకున్నట్లయితే కవర్ అవుతుందండి. సో 1 మినిట్ అండి, రైట్. కాబట్టి మనకి ఈ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, ఈ 2 టాపిక్స్ మనకి 7th క్లాస్లో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చదివితే సరిపోతుంది. క్లియర్. సో ఇదంతా కూడా టాపిక్ ఇక్కడ నుంచి సో ఇదంతా కూడా మనకి చూడండి, సో ఇంతవరకు ఇదంతా కూడా మనకి 7th క్లాస్లో ఫస్ట్ సెకండ్ యూనిట్ చదవాలి. దీంతో పాటుగా అంటే ఈ 2 టాపిక్స్తో పాటుగా మనకి ఈ టాపిక్ కవర్ అవ్వాలంటే 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ యూనిట్ మనకి న్యూట్రిషన్ అనేటువంటి యూనిట్ ఉంది. సో ఈ పోషణ అనేటువంటి యూనిట్లో మనము ఈ టాపిక్స్ కవర్ అంటే ఆ పోషణ అనేటువంటి యూనిట్ కూడా చదవాలి. సో ఆ యూనిట్లోనే మనకి చివరిగా మనకి మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడు, డెఫిషియన్సీస్ ఇన్ డిసీజ్ ఇచ్చాడు. సో ఆ టాపిక్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పటి వరకు ఈ టాపిక్ అన్ని కవర్ అవ్వాలంటే 7th క్లాస్లో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ చదవాలి, 10th క్లాస్లో ఫస్ట్ యూనిట్ చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి సెల్యులర్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ. సో ఈ టాపిక్ మనం కవర్ అవ్వాలంటే 7th క్లాస్లో ఉంది, జీవుల శ్వాసక్రియ అనేటువంటి టాపిక్. ఈ టాపిక్ చదవాలి. దీంతో పాటుగా మనము 10th క్లాస్ బయాలజీలో కూడా మనకి సెకండ్ యూనిట్ అనేటువంటి దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కణ శ్వాసక్రియ అనేటువంటి టాపిక్ 7th క్లాస్లో ఉంది, ప్లస్ 10th క్లాస్ బయాలజీలో సెకండ్ యూనిట్ ఉంది. కాబట్టి ఈ 2 టాపిక్స్ 2 యూనిట్లు చదివినట్లయితే మనకి ఇదంతా కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి కవర్ అవుతుందండి. 7th క్లాస్లో యూనిట్ చదవాలి, 10th క్లాస్లో యూనిట్ చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ. సో ఇది మనకి 7th క్లాస్ జనరల్ సైన్స్ బుక్లో ఉంది, ఆ టాపిక్ చదవాలి. సో దాంతో పాటుగా మనకి 10th క్లాస్లో 10thలో థర్డ్ యూనిట్ చదవాలి, 10th క్లాస్లో థర్డ్ యూనిట్ కూడా చదవాలి. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో, ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఈ సిలబస్ మనకు కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా 7th క్లాస్లో యూనిట్ చదవాలి, 10th క్లాస్లో థర్డ్ యూనిట్ చదవాలి. సో ఇంతవరకు మనకి కవర్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఎక్స్క్రీషన్. ఓకే, ఈ ఎక్స్క్రీషన్ అనేటువంటి టాపిక్ మనకు కవర్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా 7th క్లాస్లో చదవాలండి. 7th క్లాస్లో మనకి రవాణా విసర్జన అనేటువంటి టాపిక్ ఉంది, 7th క్లాస్లో చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా దీంతో పాటు మనకి 10th క్లాస్ బయాలజీలో కూడా 10th బయాలజీలో 4th యూనిట్ ఉంది, ఈ 4th యూనిట్ కూడా చూసుకోవాలండి. కాబట్టి ఈ ఎక్స్క్రీషన్ విసర్జన అనేటువంటి ఈ టాపిక్, ఈ సిలబస్ కవర్ అవ్వాలంటే 7th క్లాస్లో చదవాలి. నెక్స్ట్ 10th క్లాస్ 4th యూనిట్ చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎంతవరకు అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఎంతవరకు చదవాలి అంటే ఇంతవరకు చదవాలి. ఇంతవరకు ఇదంతా కూడా కవర్ అవుతుందండి. ఇదంతా కూడా మనకి కవర్ అవుతుంది. ఈ టాపిక్ అంతా కూడా, ఈ సిలబస్ అంతా కూడా మనకి 7th క్లాస్లో యూనిట్ ప్లస్ 10th క్లాస్లో యూనిట్ 4th యూనిట్ చదివితే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్, జంతువుల్లో మనకి కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది, సమన్వయం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఈ టాపిక్లో మనకి 10th క్లాస్లో బయాలజీ అండి, 10th బయాలజీలో మనకి 5th యూనిట్ ఏదైతే ఉందో ఆ 5th యూనిట్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు ఇదంతా కూడా 5th యూనిట్ చదివితే సరిపోతుంది. దీంతో పాటు మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ అనేది 8th క్లాస్ బయాలజీలో కూడా ఉంది. ఆ 8th క్లాస్ బయాలజీ కూడా మనం చదివితే ఈ సిలబస్ అనేది కవర్ అవుతుంది. క్లియర్, అర్థమైంది కదా. ఇలా మనకి 3 పార్ట్స్ డివైడ్ చేసుకుని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క దాన్ని మనం ఏ బుక్లో ఉంది, ఏ క్లాస్లో ఉంది, ఏ క్లాస్లో ఏ యూనిట్ చదవాలి అనే దాని గురించి మనం ఇలానే మనం కంటిన్యూగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో దేనికైనా సరే ఏ ఎగ్జామ్కైనా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ముందు మనకి సిలబస్ చూసుకోవాలి. సిలబస్ చూసుకున్న తర్వాత ఆ సిలబస్ ప్రకారం మనం బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. బుక్స్ గ్యాదర్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ మనం అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే మనకి క్వశ్చన్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు డిఎస్సి మనం సాధించాలంటే ఖచ్చితంగా మనకి సిలబస్ అనేది గ్రిప్లోకి రావాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది సిలబస్ గ్రిప్లోకి రావాలి. ఆ సిలబస్ని బేస్ చేసుకుని బుక్స్ అనేది గ్యాదర్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇక్కడ సిలబస్ని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. రైట్. సో నెక్స్ట్ మనకి దీని తర్వాత చూసినట్లయితే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇచ్చాడు. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది. సో ఈ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్లో మనకి చూసుకున్నట్లయితే 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉందండి. ఈ టాపిక్ రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ మనకి 7th, 8th, 10th క్లాస్లో ఉంది. సో 7th క్లాస్లో రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 8th క్లాస్లో యానిమల్స్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో ఓకే, సో యానిమల్స్లో బాగా హ్యూమన్ బీయింగ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది 8th క్లాస్లోనే. నెక్స్ట్ అదేవిధంగా 10th క్లాస్లో కూడా మనకి రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ ఉంది 10th క్లాస్లో కూడా. కాబట్టి 10th క్లాస్ కూడా చదవాల్సినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేటువంటి ఈ దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సెక్సువల్, అసెక్సువల్ అండ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ and seed dispersal, sexual and asexual reproduction in animals, metamorphosis, reproduction in placental mammal and man. Okay na. Next, reproductive health, birth control methods, fighting against social ills. ఓకే, ఈ టాపిక్స్ అంతా కూడా మనం కవర్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఈ రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్కి సంబంధించిన ఇదంతా కూడా అండి. సో ఇదంతా కూడా కవర్ అవ్వాలంటే మనం 3 చాప్టర్లు చదవాల్సినటువంటి అవసరం ఉందండి. 7th క్లాస్లో ఉన్నటువంటి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, 8th క్లాస్లో రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, సో 10th క్లాస్లో మనకి రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ ఉంది. ఈ రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ కూడా చదివితే మనకి ఈ టాపిక్ అంతా కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సిలబస్ అంతా కూడా మనకి కవర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మనకి అడోలసెన్స్ అండ్ ప్యూబర్టీ. సో ఈ టాపిక్ అడోలసెన్స్ అండ్ ప్యూబర్టీ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి చేంజెస్, ఈ అడోలసెన్స్ స్టేజ్లో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి, సో హార్మోన్స్ యొక్క పాత్ర ఏంటి, రీప్రొడక్టివ్ ఫేజ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఈ టాపిక్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి ఎంతవరకు కవర్ అవ్వాలంటే 8th క్లాస్ బయాలజీలో మనకి అడోలసెన్స్ టాపిక్ ఉంది, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్. సో ఈ టాపిక్ చదివితే మనకి కవర్ అవుతుంది ఈ సిలబస్. నెక్స్ట్ మనకి వేరియేషన్స్, వైవిధ్యాలు. సో ఇది మనకి 10th క్లాస్ బయాలజీలో 10th బయాలజీలో మనకి జెనెటిక్స్ ఈ జెనెటిక్స్ అనే టాపిక్ ఉంది, యూనిట్ ఉంది. ఈ యూనిట్ చదివితే ఇక్కడ నుంచి వేరియేషన్స్, ఎవల్యూషన్, ఈ 2 టాపిక్స్, వేరియేషన్స్, వైవిధ్యాలు అండ్ పరిణామం, ఈ 2 టాపిక్స్ అనేవి కవర్ అవుతాయండి. సో ఇదంతా కూడా మనకి కవర్ అవుతుంది. దీంట్లో 10th క్లాస్ బయాలజీలోని జెనెటిక్స్ అనేటువంటి యూనిట్ చదివితే మనకి వేరియేషన్స్, ఎవల్యూషన్ అనేటువంటి 2 టాపిక్స్ కవర్ అవుతున్నాయి. క్లియర్. సో 2 పార్ట్లు అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ మూడో పార్ట్ ఒకసారి చూద్దాం. సో మూడో పార్ట్లో మనకి ఏమి ఇచ్చాడు అనే దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం ఏ పార్ట్లో మనకి ఏ విధంగా ఇచ్చాడు అనేది. సో లివింగ్ వరల్డ్ ఇచ్చాడు, సజీవ ప్రపంచం, జీవ ప్రపంచం అంటాము. సో దీంట్లో భాగంగా మనకి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్ అండ్ అడాప్టేషన్స్. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి సిక్స్త్ జనరల్ సైన్స్లో ఉందండి. 6th జనరల్ సైన్స్ యూనిట్లో మనకి చివరి చాప్టర్ ఉంది సెమ్ 1లో. సో ఆ టాపిక్ చదివితే మనకి ఈ టాపిక్ అంతా కూడా, ఈ సిలబస్ అంతా కూడా మనకి కవర్ అవుతుంది. సో నెక్స్ట్ స్కెలిటల్ పార్ట్స్, అస్థిపంజరంలో ఉన్న భాగాలైనటువంటి బోన్స్ గురించి, జాయింట్స్ గురించి, కార్టిలేజ్ గురించి, అదేవిధంగా మజిల్స్ గురించి, మూమెంట్ ఇన్ యానిమల్స్. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి బాడీ మూమెంట్స్, 6thలో మనకి బాడీ మూమెంట్స్ అనేటువంటి యూనిట్ ఉంది. ఆ యూనిట్ మనం చదివితే కవర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి సెల్ గురించి, కణం గురించి ఇచ్చాడు.
సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి కవర్ అవ్వాలంటే ఇంతవరకు సెల్ డివిజన్ వరకు కవర్ అవ్వాలంటే 2 యూనిట్లు చదవాల్సిన అవసరం ఉంది. అదే మనకి 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్, 9th మనకి ఫస్ట్ యూనిట్, ఈ 2 యూనిట్లు చదివితే మనకి సెల్ గురించి, దాని యొక్క స్ట్రక్చర్ గురించి, దాని యొక్క ఫంక్షన్స్ గురించి, సెల్ డివిజన్ అనేటువంటి ఈ టాపిక్ అంతా కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ సెల్ డివిజన్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సెల్ డివిజన్ అనే టాపిక్ 9th టాపిక్ ఉంది, 9th కవర్ అవుతుంది. ప్లస్ 10th బయాలజీలో రీప్రొడక్షన్ టాపిక్ ఉంది, యూనిట్ ఉంది. ఈ రీప్రొడక్షన్ యూనిట్లో చివరిన మనకి సెల్ డివిజన్ గురించి ఇచ్చాడు, మైటోటిక్ అండ్ మియోసిస్ డివిజన్స్ గురించి. ఆ టాపిక్ కూడా చదవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ డివిజన్ గురించి. కాబట్టి మనకి సెల్ గురించి పూర్తిగా 8th ఫస్ట్ యూనిట్, 9th ఫస్ట్ యూనిట్ చదివితే మనకి కవర్ అవుతుంది. రైట్. సో మనకి టిష్యూస్ ఇచ్చాడు, యానిమల్ అండ్ ప్లాంట్ టిష్యూస్. సో ఇవి 9th బయాలజీలోనే సెకండ్ యూనిట్ అండి. టిష్యూస్ అనేటువంటి యూనిట్ ఉంది 9th బయాలజీలో. సో ఈ టాపిక్ యానిమల్ అండ్ ప్లాంట్ టిష్యూస్ గురించి మనకి ఇచ్చిన టాపిక్. ఈ టాపిక్ చదివితే ఈ 2 టాపిక్స్ అంటే 9th బయాలజీలో సెకండ్ యూనిట్ మనం చదవగలిగితే ఈ 2 టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఇచ్చాడు, సూక్ష్మజీవులు. సో వీటిలో యూజ్ఫుల్ ఉన్నాయి, హార్మ్ఫుల్ ఉన్నాయి. సో వీటితో పాటుగా ఆహారం ఏ విధంగా నిల్వ చేయాలి అనేటువంటి టాపిక్ ఉంది. సో ఇదంతా కూడా మనకి కవర్ అవ్వాలంటే 8th బయాలజీలో సెకండ్ యూనిట్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో చివరిగా మనకి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వ్యవసాయ పనుల్లో భాగంగా ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ ఫీల్డ్స్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఈ టాపిక్, ఈ సిలబస్ మనం కవర్ అవ్వాలంటే మనము 8th క్లాస్లో 8th బయాలజీలో ఉన్నటువంటి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటే యూనిట్ చదవాలి. అదేవిధంగా 9th క్లాస్లో థర్డ్ యూనిట్ అనేది ఆ యూనిట్ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. 8th, 9th ఈ 2 క్లాసులో ఉన్నటువంటి యూనిట్స్ మనం చదివితే ఇక్కడ ఉన్నటువంటి ఈ టాపిక్ అంతా కూడా మనకి కవర్ అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో ఇది మనకి 2వ అయినటువంటి టాపిక్ అయినటువంటి లివింగ్ వార్. సో నెక్స్ట్ మనకి మూడో టాపిక్ ఇక్కడ మనం చూసినట్లయితే 3వ టాపిక్. సో ఈ 3వ టాపిక్ వచ్చేసరికి మనకి పర్యావరణం గురించి, ఆవరణ శాస్త్రం గురించి ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా మనకి అవర్ ఎన్విరాన్మెంట్, ఓకే, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకాలజికల్ పిరమిడ్స్, ఎఫెక్ట్స్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఈకోసిస్టమ్స్, స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి 10th బయాలజీలో ఉందండి. 10th బయాలజీలో మనకి అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణం అనేటువంటి యూనిట్ మనం కవర్ చేయగలుగుతాం. సో ఈ యూనిట్ చదివితేనే మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 10th బయాలజీలో మనకి 10th యూనిట్ మనకి నేచురల్ రిసోర్స్, సహజ వనరులు. ఈ సహజ వనరులు అనేటువంటి టాపిక్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ కన్జర్వేషన్ ఏ విధంగా జరగాలి అనేటువంటి సిలబస్ అంతా కూడా మనకి 10th క్లాస్లో 10th యూనిట్. సో ఈ విధంగా మనకి 10th క్లాస్లో 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, అదేవిధంగా మనకి 8th, 9th, 10th యూనిట్స్ అనేవి కూడా కవర్ అవడం జరిగింది. సో ఒక 7th యూనిట్ మాత్రం పక్కన పెట్టేశాడు. కాబట్టి అన్ని యూనిట్లు మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో చివరికి మనకి ఇక్కడ బయోడైవర్సిటీ గురించి ఇచ్చాడండి, జీవ వైవిధ్యం. సో ఈ టాపిక్ మనకి 8th బయాలజీలో ఇచ్చాడండి. 8th బయాలజీలో. సో ఆ 8th బయాలజీలో ఉన్న టాపిక్ మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. మొక్కల సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది అనే టాపిక్. బయోడైవర్సిటీలో భాగంగా ఫారెస్ట్లు, అడవుల గురించి, ఫ్లోరా అండ్ ఫానా అండ్ ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మధ్య అంతర్ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సో మనకి ఈ 8th క్లాస్లో ఉన్న చాప్టర్ చదవాలి. సో దీంతో పాటుగా మనము అడ్వాంటేజ్ ఆఫ్ ఫారెస్ట్, డిఫారెస్టేషన్ అండ్ ఎఫెక్ట్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ప్రొటెక్టింగ్ ఏరియాస్, ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ స్పీసెస్, ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి బయోడైవర్సిటీ, ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా మనకు కవర్ అవ్వాలంటే మనము 8th క్లాస్లో ఉన్న చాప్టర్ చదవాలి. నెక్స్ట్ 7th క్లాస్లో కూడా మనకి ఫారెస్ట్ గురించి ఇచ్చారు. ఆ 7th క్లాస్లో ఉన్న యూనిట్ కూడా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది.
సో నెక్స్ట్ మనకి చివరిగా ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ఇచ్చాడు. సో ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్లో మనకి 8th క్లాస్లో ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ అంటే యూనిట్ ఉంది. ఆ యూనిట్ చదివితే మనకి సరిపోతుంది. దీని కారణాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి ఇంతవరకు 8th క్లాస్ బయాలజీలో ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ గురించి చదవాలి. సో దీంతో పాటుగా మనకి వాటర్ గురించి ఇచ్చాడు, సెవేజ్ మురుగునీటికి ఇచ్చాడు, ట్రీట్మెంట్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, బెటర్ హౌస్ కీపింగ్ ప్రాక్టీస్, శానిటేషన్ అండ్ డిసీజ్, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఆఫ్ సెవేజ్ డిస్పోజల్. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి 7th క్లాస్ జనరల్ సైన్స్లో మురుగునీటి కథ, మురుగు నీటి కథ అనేటువంటి యూనిట్ ఉంది. సో ఆ యూనిట్ చదివితే మనకి ఇక్కడ కవర్ అవుతుంది ఈ టాపిక్ అంతా కూడా. చివరిగా మనకి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇచ్చాడు. సో గ్లోబల్ వార్మింగ్ ఇచ్చాడు, యాసిడ్ రెయిన్స్, నైట్రోజన్ సైకిల్. ఇదంతా కూడా మనకి 8th క్లాస్ బయాలజీలో 8th బయాలజీలో మనం యూనిట్ చదివితే మనకి కవర్ అవుతుందండి. ఓకేనా, ఈ టాపిక్స్ అంతా కూడా మనకి 8th బయాలజీలో ఉన్న టాపిక్స్ మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ విధంగా మనకి 6th క్లాస్ నుంచి 6th నుంచి మనకి 6th నుంచి మనకి ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూసినట్లయితే 6th నుంచి 6th నుంచి మనకి 10th క్లాస్ వరకు చూసినట్లయితే 6th to 10th క్లాస్ వరకు చూసినట్లయితే మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. సో 3 పార్ట్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి కొంత సిలబస్ ఇచ్చేసి దాని ప్రకారం మనం ఏ బుక్స్ చదవాలి అనే దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్ ఏముంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనకి ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. సో బాటనీ అని జువాలజీ అని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. బాటనీలో మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ. సో వాటిలో ఉన్న టాపిక్స్ మొత్తం కూడా దించేసాడు, ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ ఆ 2 బుక్స్లో ఏ టాపిక్స్ అవుతాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా చదవాలండి. రైట్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఓకేనా, జీవ ప్రపంచంలో వైవిధ్యం ఏ విధంగా ఉంటుంది. సో అదే యూనిట్లో మనకి క్లాసిఫికేషన్ గురించి ఇచ్చాడు, వర్గీకరణ గురించి ఇచ్చాడు, అదేవిధంగా సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల విజ్ఞాన శాస్త్రం గురించి ఇచ్చాడు, అదేవిధంగా ప్లాంట్ కింగ్డమ్ మొక్కల రాజ్యం గురించి ఇవ్వటం జరిగింది. సో ఇదంతా కూడా ఒకే టాపిక్ మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలో ఫస్ట్ యూనిట్. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలోనే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే మార్పాలజీ గురించి ఇచ్చాడండి. సో దీంట్లో మార్పాలజీలో భాగంగా మనకి స్టెమ్, రూటు, లీఫ్, ఓకే, సో ఫ్లవర్, ఈ విధంగా వీటి యొక్క మోడిఫికేషన్స్ ఏ విధంగా జరిగేది దాని గురించి మనకి మార్పాలజీలో ఇవ్వడం జరిగింది. సో మనకి సెకండ్ యూనిట్ మార్పాలజీ చదవాలి. నెక్స్ట్ మనకి ఇదే ఫస్ట్ ఇయర్ బాటనీలో రీప్రజెంటేషన్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి. రీప్రొడక్షన్ ఓకే, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో మనకి ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది ఆ విధానాల గురించి ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ చదవాలి. నెక్స్ట్ ప్లాంట్స్ సిస్టమేటిక్స్ ఏ విధంగా జరుగుతాయి. ఓకేనా, మొక్కల్లో మనకి సిస్టమేటిక్ అంటే మనకి కొన్ని ఫ్యామిలీస్ ఇచ్చాడు, ఆ ఫ్యామిలీస్ గురించి చదువుకోవాలి. ఒక 3-4 ఫ్యామిలీస్ ఇచ్చాడు. సో ఆ ఫ్యామిలీస్ గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్ బాటనీలో సెల్ గురించి ఇచ్చాడు, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో కణం యొక్క నిర్మాణం ఏంటి, దాని యొక్క విధులు ఏంటి అనేది ఇచ్చాడు. ఆ టాపిక్ కూడా మనం చదవాలి. సో చివరిగా మనకి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కల్లో మనకి అంతర్నిర్మాణ శాస్త్రం, కణజాల శాస్త్రం ఏ విధంగా ఉంది, అంతర్నిర్మాణ పరంగా ఏ విధంగా ఉన్నాయి మొక్కలు అనేది ఇచ్చాడు. సో నెక్స్ట్ మనకి ప్లాంట్ ఈకాలజీ, ఓకేనా, మొక్కల ఆవరణ శాస్త్రం ఏ విధంగా ఉంటుంది దాని గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినవి. ఫస్ట్ ఇయర్ బాటనీలో ఏ సిలబస్ అయితే ఉందో, ఏ టాపిక్స్ అయితే ఉందో అకాడమీ బుక్లో మొత్తం కూడా అది ఇవ్వటం జరిగింది. ఎటువంటి చేంజెస్ అనేవి మనకు కనిపించలేదు. పాత బుక్లో మనకి పాత సిలబస్ ప్రకారం ఏదైతే ఇచ్చాడో అదే విధంగా మనకి ఇక్కడ కూడా మనకి సిలబస్ ఇవ్వటం జరిగింది. సో మనకి నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి ప్లాంట్ ఫిజియాలజీ, ఇక్కడ నుంచి మనకి సెకండ్ ఇయర్ బాటనీ స్టార్ట్ అవుతుంది. సో ప్లాంట్ ఫిజియాలజీలో ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది, సో ఓకేనా, నెక్స్ట్ ఫోటోసింథసిస్ గురించి, రెస్పిరేషన్ గురించి, ఇలా ప్లాంట్ ఫిజియాలజీ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మైక్రోబయాలజీలో వైరస్ల గురించి, బ్యాక్టీరియాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ జెనెటిక్స్, నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ అణుజీవ శాస్త్రం, బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం, ఇలా మనకి
సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది, అన్ని టాపిక్స్ చదువుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ప్లాంట్స్ అని చిన్న మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ప్లాంట్స్ అంటే ఇక్కడ మనకి ఏ టాపిక్ లేదండి, జస్ట్ మనకి ఒక ప్లాంట్ అని పడింది ఇక్కడ. సో కాబట్టి అది దీన్ని తీసేయండి, వదిలేసి లీవ్ ఇట్. సో నెక్స్ట్ మనం మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటి, ఏ విధంగా ఉపయోగపడతాయి అనే టాపిక్ చివరి టాపిక్ సెకండ్ ఇయర్ బాటనీలో. సో ఆ టాపిక్ కూడా చదవాలి. సో ఇంతవరకు మనకి బాటనీ పరంగా ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మనం చదువుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి జువాలజీ పరంగా చూద్దాం. జువాలజీలో కూడా మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి ఏ టాపిక్స్ అవుతాయి ఆ టాపిక్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క టాపిక్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చరికి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచంలో వైవిధ్యం అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. ఆ టాపిక్స్ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, జంతువులో ఏ విధంగా మనకి జంతు దేహ నిర్మాణం అంటాము, జంతువుల యొక్క దేహ నిర్మాణం ఏ విధంగా ఉంది అనే టాపిక్. సో నెక్స్ట్ మనకి యానిమల్ డైవర్సిటీ, జంతు వైవిధ్యం 1, దీంట్లో మనకి వర్గం పొరిపెరా నుంచి హెమికార్డేటా వరకు మనకి ఏ రకాల వర్గాలు ఎన్ని రకాలకు వర్గీకరించుకున్నాము ఆ వర్గాల గురించి, ఆ వర్గాల్లో ఉన్న జీవుల యొక్క లక్షణాల గురించి, అదేవిధంగా ఆ వర్గంలో వర్గీకరణ గురించి, ఆ వర్గీకరణలో మనకి ఎటువంటి విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాల్లో ఏ జీవులు ఉన్నాయి, ఆ జీవుల యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి పొరిపెరా నుంచి హెమికార్డేటా వరకు యానిమల్ డైవర్సిటీ 1లో ఇవ్వటం జరిగింది. సో యానిమల్ డైవర్సిటీ 2, సో దీంట్లో మనకి ఒక కార్డేటా అనేటువంటి ఫైలం గురించి ఇవ్వడం జరిగింది. ఈ కార్డేటాను మళ్ళీ మనకి ఇక్కడ వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణలో భాగంగా మళ్ళీ వాటి గురించి క్లియర్గా మనం కార్డేటా గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో మనకి ప్రోటోజువాలో ఏ విధంగా లోకోమోషన్ జరుగుతుంది, రీప్రొడక్షన్ చలనం ఏ విధంగా జరుగుతుంది, ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనే టాపిక్ కూడా ఇచ్చాడు. సో దాన్ని చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఓకేనా, మానవుల్లో మనకి మానవుని యొక్క సంక్షేమంలో జీవశాస్త్రం యొక్క పాత్ర ఏంటి అనేది ఇచ్చాడు. సో టైప్ స్టడీ ఆఫ్ పెరిప్లేనటా అమెరికానా, సో ఇది మనకి బొద్దింక, ఈ బొద్దింక గురించి కూడా మనకు ఖచ్చితంగా చదువుకోవాలి. బొద్దింక దాని యొక్క నిర్మాణం పరంగా ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థ ఒక్కొక్క వ్యవస్థ గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి చివరిగా ఇదంతా కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్న టాపిక్స్ అండి. సో ఇంతవరకు ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి సెకండ్ ఇయర్ జువాలజీ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ ఎనాటమీ 1, 2, 3, 4 పార్ట్స్గా ఈ ఎనాటమీ డివైడ్ చేసి మనకి ఒక్కొక్క దాంట్లో 2 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాంట్లో. సో హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 1లో మనకి జీర్ణ వ్యవస్థ అదేవిధంగా శ్వాస వ్యవస్థ గురించి ఇవ్వడం జరిగింది, రైట్. సో ఫిజియాలజీ 2, ఈ ఫిజియాలజీ 2లో మళ్ళీ మనకి ఇక్కడ 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 3లో మళ్ళీ 2 టాపిక్స్, 4లో మళ్ళీ 2 టాపిక్స్, ఇలా మనకి 2 చాప్టర్స్గా టాపిక్స్గా డివైడ్ చేసి మనకి ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ మనకి హ్యూమన్ రీప్రొడక్షన్, ఓకేనా, మనకి మానవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జెనెటిక్స్ గురించి, రైట్. సో ఆర్గానిక్ ఎవల్యూషన్ అన్నాడు. సో ఆర్గానిక్ అంటే ఆర్గానిజం, ఓకేనా, జీవుల్లో మనకి పరిణామం ఏ విధంగా జరుగుతుందని. అప్లైడ్ బయాలజీ, ఓకేనా, అనువర్తిత జీవశాస్త్రం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చదవాలండి. కాబట్టి మనకి 6th క్లాస్ నుంచి చూడండి, 6th క్లాస్ నుంచి మనకి 10th క్లాస్ వరకు స్కూల్ బుక్స్ ఏవైతే 2023, 24 ఈ అకాడమిక్ ఇయర్లో బుక్స్లో ఉన్నాయో ఆ బుక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పరంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ బాటనీ అండ్ జువాలజీ చదవాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ బాటనీ అదేవిధంగా జువాలజీ అనేది చదవాలి. కాబట్టి ఖచ్చితంగా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ జువాలజీ తెలుగు మీడియం బుక్స్ తెప్పించుకొని ఆ బుక్స్ మీరు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి ఆ బుక్లో ప్రతి ఒక్క చాప్టర్ మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ని లైన్ టు లైన్ చదవాలి. సో కంటెంట్ పరంగా మనకి 40 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 40 మార్కుల్లో దేనికి ఎంత కేటాయించాడు, సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి క్లారిటీ మనకి ఇవ్వలేదు, ఓకేనా.
ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 20+20గా కేటాయించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు దేని ఆధారంగా చెప్పుకుంటామంటే 2018లో జరిగిన డిఎస్సి ఏదైతే ఉందో ఆ 2018లో జరిగిన డిఎస్సి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ చూసినట్లయితే 40 మార్క్స్కి 20 మార్క్స్ ఏమో 6th నుంచి 10th వరకు ఇచ్చాడు. రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చరికి ఇంటర్మీడియట్ లెవెల్లో బాటనీ జువాలజీగా డివైడ్ చేసి బాటనీకి 10 మార్క్స్ జువాలజీకి 10 మార్క్స్ ఇచ్చేసి టోటల్గా ఇంటర్మీడియట్ లెవెల్ 20 మార్క్స్ కేటాయించి టోటల్గా మనకి కంటెంట్ పరంగా 40 మార్క్స్ ఇచ్చాడు. సో అదే విధంగా రిపీట్గా అయినట్లయితే క్వశ్చన్ పేపరు మనకి 20+20 అనేది రావటం జరుగుతుంది. ఐ థింక్ నేను అనుకున్న దాని ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా 20+20 వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంది. ఎందుకంటే సిలబస్ క్లియర్గా దేనికి దానికే రిలీజ్ చేసేసాడు. 6th నుంచి 10th వరకు ఒక సిలబస్, ఇంటర్మీడియట్ లెవెల్ ఇంకో సిలబస్ ఇచ్చాడు. కాబట్టి నా అంచనా ప్రకారం చూసినట్లయితే 20+20గా కేటాయించేసి 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకి తెలంగాణలో జరిగిన డిఎస్సి చూసినట్లయితే ఓన్లీ మొత్తం కూడా ఒక 2-3 బిట్లు, ఒక 4-5 బిట్లు తప్ప మిగతా అంతా కూడా మనకి స్కూల్ బుక్స్ నుంచి ఇచ్చాడు. ఇంటర్మీడియట్లో ఒక 2-3 బిట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చాడు. సో ఎందుకనంటే అక్కడ సిలబస్ ఇదే విధంగా ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చాడు. పర్టికులర్గా ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇవ్వలేదు. సో అందువల్ల అక్కడ ఏం చేశాడంటే కొంత భాగం మాత్రం ఇంటర్మీడియట్ కేటాయించి ఒక 4-5 బిట్లు మాత్రం కేటాయించి మిగతాదంతా స్కూల్ బుక్స్ మీదగా ఫోకస్ చేసి స్కూల్ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో కానీ మనకైతే ఇలా ఇవ్వలేదు. 6th నుంచి ఇంటర్మీడియట్ అని హెడ్డింగ్ పెట్టేసి మనకి 2-3 టాపిక్స్ ఇచ్చేసి అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ అంటే సిలబస్ అనే హెడ్డింగ్ పెట్టేసి బాటనీ జువాలజీ కేటాయించి బాటనీ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఇచ్చేసాడు. కాబట్టి మనం ఎటువంటి డౌట్ లేకుండా మనం ఇదే మోడల్లో 20+20 మోడల్లో మనం చదువుకుందాం. సో ఏ విధంగా ఇచ్చినా సరే మనం పూర్తిగా 6th నుంచి ఇంటర్మీడియట్ చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. బుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనం చెప్పాం కదా, 6thలో సెమ్ 1 సెమ్ 2 ఉంది, 7thలో సెమ్ 1 సెమ్ 2 ఉంది. అదేవిధంగా మనకి 8th క్లాస్లో సెమ్ 1 సెమ్ 2 ఉంది, 9th క్లాస్లో ఓన్లీ 1 బుక్కే ఉంది, 10th క్లాస్లో ఓల్డ్ బుక్. ఇలా బుక్స్ మనం చదువుకోవాలి. ఓకే రైట్, క్లియర్, అర్థమైంది కదా. కాబట్టి 2023-24 ఈ అకాడమిక్ ప్రకారం బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ చదవాలి. ఎటువంటి దాంట్లో డౌట్ అనేది అక్కర్లేదు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టీచింగ్ మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే మెథడాలజీ సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి మెథడాలజీ వీడియో నెక్స్ట్ చేస్తాను. సో దీంట్లో కూడా మనకి ఎన్ని టాపిక్స్ ఇచ్చాడు ఒకసారి చూసినట్లయితే చూడండి, ఒక 11 చాప్టర్స్ ఇచ్చాడు. 11 చాప్టర్స్ ఇచ్చాడు చూడండి, 11 చాప్టర్స్ ఇచ్చాడు. ఈ 11 చాప్టర్స్ మనం ఖచ్చితంగా చదవాలి. ఏ బుక్స్ చదవాలి అనేటువంటి డౌట్ ఇప్పుడు క్లియర్. మా అభ్యర్థులందరూ కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఆల్రెడీ ఈ మెథడాలజీ సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనే దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించి. సో చూడండి, ఈ 11 చాప్టర్స్ మనం కవర్ అవ్వాలి. ఈ 11 చాప్టర్స్లో మనం చదవాలి అనుకున్నట్లయితే సో ఈ బుక్ ఖచ్చితంగా చదవాలండి. సో ఈ బుక్ సో అధ్యాపన శాస్త్రం బిఎడ్, జీవశాస్త్ర బోధనాభ్యాస శాస్త్రం 1, సో తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్. సో ఈ బుక్ రిలీజ్ చేసింది 2022లో. సో అదేవిధంగా మనకి ఇంకొక రెండో పార్ట్గా డివైడ్ చేశాడు, పార్ట్ 2. సో ఇది కూడా మనకి 2023లో బిఎడ్లో 2023లో మనకి రిలీజ్ చేసి జరిగింది. ఈ 2 బుక్స్ ఖచ్చితంగా మెథడాలజీ 2020కి రావాలంటే 20కి 20 రావాలంటే ఖచ్చితంగా ఈ బుక్స్ 2 బుక్స్ మీ దగ్గర ఉండాలండి. ఈ 2 బుక్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా 20 మార్క్స్ మీకు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్టే, రైట్. సో ఈ 2 బుక్స్ చదవాలి. ఎటువంటి డౌట్ అవసరం లేదు, ఎటువంటి మెటీరియల్ అవసరం లేదు. లైన్ టు లైన్ ఈ 2 బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది. సో దీంతో పాటుగా మనకి రెఫరెన్స్ కోసం ఇంకొక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది 2024లో. రీసెంట్గా ఈ ఇయర్లోనే మనకి తెలుగు అకాడమీ వాళ్ళే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రత్యేకంగా ఇచ్చేసి తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేసి 2024లో రీసెంట్గా మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, ఒక వీడియో మీరు చెక్ చేయండి. సో ఇది దీంట్లో మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒకటేమో కంటెంట్ ఇచ్చాడు, రెండో పార్ట్ వచ్చరికి మెథడాలజీలో మనకి ఈ 11 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 చాప్టర్స్ మనకి ఇచ్చాడండి. ఆ 11 చాప్టర్స్ కవర్ చేస్తూ మనకి ఇచ్చాడు.
మెథడాలజీలో ఒక్కొక్క చాప్టర్ తీసుకున్నాడు, ఒక్కొక్క చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఇచ్చేసి దాని తర్వాత వెంటనే మనకి ప్రీవియస్ డిఎస్సిలో దాదాపు ఒక 2020 2002 నుంచి మనకి ప్రీవియస్ ఇయర్స్లో మనకి జరిగిన డిఎస్సిలో మనకి ఏ బిట్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఏ బిట్స్ అయితే ఇచ్చాడో ఆ బిట్స్ మనకి అక్కడ ఇస్తూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అలా 11 చాప్టర్స్ మనకి ఈ బుక్స్లో ఇవ్వటం జరిగింది కంటెంట్తో పాటుగా. కాబట్టి మనం మెథడాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఈ 2 బుక్స్ చదవండి, 2 బుక్స్తో పాటుగా కంటెంట్ కోసం, అదేవిధంగా మెథడాలజీ 11 చాప్టర్స్ కోసం దీన్ని రెఫరెన్స్ బుక్ చూసుకోండి. కాబట్టి ఇది కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. రైట్, క్లియర్, అర్థమైంది కదా. సో ఇప్పటి వరకు మనం బుక్స్ పరంగా చూసుకున్నట్లయితే 6th లో 2 బుక్స్, 7th లో 2 బుక్స్, 8th లో 2 బుక్స్, 9th ఒకటి, 10th ఒకటి, ఇలా స్కూల్ బుక్స్ చదవాలి. సో 2 మెథడాలజీ బుక్స్ చదవాలి, 4 ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మెథడాలజీ 2, ఇంటర్మీడియట్ 4, 6, సో 10th ఒకటి 7, 9th ఒకటి 8, ఓకే. సో 8th 2, 10, ఓకే. 7th 2, 6th 2, అంటే 14 బుక్స్, ఓకేనా. మొత్తం మీద మనం చదవాల్సిన బుక్స్ ఎన్ని బుక్స్ చదవాలి అనుకున్నట్టయితే 14 బుక్స్ అనేది చదవాలండి. 14 బుక్స్ చదవాలి. 14 బుక్స్ అనేది మనకు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎన్ని ఇలా 14 బుక్స్ చదివితే మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 14 బుక్స్ కానీ మనం చదివినట్లయితే మనకి 60 మార్క్స్ 60 మార్కులు అనేది మనకి రావటం జరుగుతుంది. సార్ వస్తాయి అంటే ఖచ్చితంగా 100% 60 మార్కులు వస్తాయి. మీరు చదవండి. 14 బుక్స్ చదివినట్లయితే చూడండి, 14 బుక్స్ మనం చూడండి, 6th నుంచి 2, ఓకే, 6th నుంచి 2, 7th నుంచి 2, 8th నుంచి 2, 9th నుంచి 1, 10th నుంచి 1, అప్పుడు ఎన్ని 6 ఉండి 8 బుక్స్, అంటే 6th నుంచి 10th వరకు 8 బుక్స్ ప్లస్ ఒక 4 బుక్స్ ఇంటర్మీడియట్, మొత్తం 12. అంటే మనకి 12 బుక్స్ కానీ చదివినట్లయితే చూడండి, 12 బుక్స్ కానీ మనం చదివినట్లయితే 40 మార్క్స్ వస్తాయి. 12 బుక్స్ అయితే 40 మార్క్స్. ఇంకొక 2 బుక్స్ చదివితే మనకి ఇంకొక 20 మార్క్స్ వచ్చేస్తాయి. 20 మార్క్స్ ఖచ్చితంగా. అప్పుడు మనకి టోటల్ అప్పుడు 60 మార్కులు. 60 మార్కులు కానీ మనం చదవాల్సిందండి 12 ప్లస్ 2, టోటల్గా 14 బుక్స్ చదివితే మనకి 60 మార్కులు వస్తాయి. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదండి. 14 బుక్స్ చదివితే 60 మార్కులు అంతే మన దగ్గర ఉన్నట్టే. సో 14 బుక్స్ ఎన్నిసార్లు చదవాలి అనేటువంటి డౌట్. సో దాదాపుగా 10 నుంచి 15 సార్లు ఒక్కొక్క బుక్ చదవాల్సిన అవసరం ఉంది. అలా చదివితేనే మనకి గ్రిప్లోకి వచ్చింది. ప్రతి లైన్ టు లైన్ మనకి మనం నిద్రలో లేపి పలానా క్వశ్చన్ అడిగినా కూడా, ఒక క్వశ్చన్ అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి, ఏ క్వశ్చన్ అడిగినా కూడా. సో అలా మీకు ఆ విధంగా కంటెంట్ కానీ మెథడాలజీ కానీ గ్రిప్లోకి రావాలి అంటే 10 to 15 టైమ్స్ మనం బుక్స్ని రివిజన్ చేస్తూ ఉన్నట్లయితేనే మనకి ఆ విధంగా గ్రిప్లోకి రావడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా గమనించండి. సో మార్పులన్నీ కూడా. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే కంటెంట్, ముఖ్యంగా కంటెంట్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఏ బుక్ చదవాలంటే క్లారిటీ వచ్చేసింది. అదేవిధంగా మనకి ఏ టాపిక్, ఏ సిలబస్ ప్రకారం ఏ టాపిక్ ఏ బుక్లో ఏ క్లాస్ నుంచి చదవాలి అనేది కూడా వచ్చేసింది. మెథడాలజీ పరంగా ఏ బుక్ చదవాలి అనే క్లారిటీ కూడా వచ్చేసింది. రైట్. సో కాబట్టి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మనకి ఏదైతే మెథడాలజీ ఉందో ఆ మెథడాలజీ గురించి, మెథడాలజీ సిలబస్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో దీని మీద సిలబస్ మీద ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో కింద మనకి వీడియో కింద మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.